హే గాయ్స్, నేనైతే 2 చాక్లెట్ రెసిపీస్ ట్రై చేయబోతున్నాను. అది డెజర్ట్ అనొచ్చు, ఐస్ క్రీమ్, వాట్ ఎవర్ మనకి ఇష్టం వచ్చిన పేరైతే పెట్టుకోవచ్చు. బట్ ఇది నేను వచ్చేసి హెల్దీ వేలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేనైతే ఇక్కడ 8 to 10 డేట్స్ వేడి నీళ్ళల్లో సోక్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ కోసం అయితే నానబెట్టేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకో పౌడర్ అండ్ వనీలా ఎసెన్స్ అన్నమాట. స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. అండ్ డేట్స్ కూడా నానబెట్టిన కదా, అవి కూడా చాలా స్వీట్గా ఉంటాయి. మీకు కావాలంటే షుగర్తో వీటిని రీప్లేస్ చేయొచ్చు. గార్నిషింగ్ కోసం ఇక్కడ ఒక 10 to 12 బాదమ్స్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇవన్నీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చాక్లెట్లు కూడా యాడ్ చేస్తాము అండ్ గార్నిషింగ్ కోసం కూడా యాడ్ చేస్తాము. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 టైప్ డెజర్ట్ అనుకొని స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి బెల్లంతో చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. మన స్వీట్నెస్ని బట్టి మనం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ 1 గ్లాస్ మిల్క్ అయితే వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. అవే దీంట్లో యాడ్ చేసుకుంటాను. నాకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిల్క్ పోసుకొని మంచిగా కలిపేసుకుంటాను. అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడైతే వనీలా ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అదొక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎంత క్వాంటిటీ అనేది యూజ్ చేస్తున్నాను. ట్రయల్ కాబట్టి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం అయితే ట్రై చేస్తున్నాను. ఒకవేళ సక్సెస్ అవుతే నెక్స్ట్ టైం కంటిన్యూగా ఇదే చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. నా దగ్గర ప్రెజెంట్ చాక్లెట్ మోల్డ్స్ ఏవైతే లేవు. ఫస్ట్ ట్రై చేద్దాం, క్లిక్ అవుతేనే తర్వాత ఆర్డర్ చేసుకుందాం అనేసి ప్రెజెంట్ అయితే ట్రై చేస్తున్నాను. కాబట్టి చిన్న ఈ బాల్స్ ఉన్నాయి నా దగ్గర. అవి నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే కొనుక్కున్నాను. నాకు చాలా నచ్చి, సో దీంట్లో ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసేసుకుంటాను. అన్నీ మిక్స్ చేసుకున్నాక బాదం పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా ఈ చిన్న బాల్స్లో అయితే పోసుకుంటున్నాను. అండ్ పైనుండి కూడా కొన్ని గార్నిషింగ్ అయితే చేస్తాను బాదం. యాక్చువల్గా ఇవి చేసేటప్పుడు అయితే నేను ఫుల్ తిన్నాను. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అండ్ చాక్లెటే కాబట్టి నేనైతే అస్సలు ఆలోచించకుండా టేస్ట్ అయితే చేసిన. ఇలా కూడా బాగానే ఉంది, బట్ డీప్ ఫ్రీజ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అన్నట్టుగా వెయిట్ చేద్దాం అనేసి మళ్ళీ వదిలేశాను. ఫైనల్గా బాదమ్స్తో గార్నిషింగ్ అయిపోయాక డీప్ ఫ్రీజర్లో 1 హోల్ నైట్ వదిలేశాను. నెక్స్ట్ డే అయితే నేను టేస్ట్ చేశాను. ఆ రియాక్షన్ కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే ఉంది, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఆ రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక రెసిపీ ఉంది కదా, అదైతే స్టార్ట్ చేస్తున్నాను. డేట్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను కదా, అవి నీళ్ళు తీసేసి ఓన్లీ డేట్స్ మాత్రమే గ్రైండర్లో వేసుకోవాలి. దాంట్లో కోకో పౌడర్ అండ్ వనీలా ఎసెన్స్, మిల్క్ ఈ 3 వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి నేనైతే ఏమీ స్వీట్నెస్ కోసం యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ డేట్స్ ఉన్నాయి కాబట్టి నో షుగర్, నో బెల్లం పౌడర్, ఓన్లీ డేట్స్. యాక్చువల్గా నేను కొంచెం మిల్క్ ఎక్కువ వేసినట్టున్నా, కొంచెం పల్చగా అయ్యింది. కొంచెం మీడియం ఉండింటే కనుక కన్సిస్టెన్సీ చాలా బాగుండేదేమో. గ్రైండ్ అయితే చేసేసిన. అండ్ అదే బౌల్లో నేను ఏదైతే కోకో పౌడర్ మిక్స్ చేసినానో అదే బౌల్లో ఇదైతే వేసేసుకుంటున్నాను. పైనుంచి గార్నిషింగ్ కోసం ఆల్మండ్స్ అయితే వేసేసుకున్నాను. ఫ్రీజర్లో పెట్టకముందే నేను ఈ 2 రెసిపీస్ అయితే టేస్ట్ చేసేసిన. నాకు ఇదైతే మస్తు నచ్చిండే. స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్ ఉండే. బెల్లము షుగర్ ఏమీ అవసరం లేదు. ఫస్ట్ వన్ ఏమో టోటల్లీ డార్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉండే. ఫైనల్లీ 1 నైట్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసి బయటికి తీసిన. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఏది ఎక్కువ బాగుందో నేను చెప్తున్నాను చూడండి. డేట్స్తో చేసింది అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇదైతే సిమిలర్ టు ఐస్ క్రీమ్ అన్నమాట. డిట్టో ఐస్ క్రీమ్ లాగానే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ అన్నాను కదా, అదైతే నేను ఫిదా అయిపోయాను. రెండిట్లో ఫస్ట్ ఇది నచ్చిండే, కానీ డీప్ ఫ్రీజర్లో పెట్టాక నాకు అది నచ్చింది. చాలా బాగుంది అసలు. మా ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ చేయించాను. అందరికీ డార్క్ చాక్లెట్దే ఎక్కువ నచ్చింది. అది ఫ్రిడ్జ్ నుంచి తీసేటప్పుడు అయితే మంచిగా కరిగింది. లైక్ చాక్లెట్ ఎట్లా కరిగిపోతుందో సేమ్ అలాగే కరిగిపోయింది. అండ్ టేస్ట్ అయితే ఫ్యాబులస్ ఉండే. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మొత్తానికి హెల్దీ చాక్లెట్ డెజర్ట్ అయితే సక్సెస్ అయ్యింది.